మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మన జీవితాలలో నిలకడ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు నిలకడ లేనటువంటి స్థితి అది ఎంత మాత్రము మనకు ఆశీర్వాదకరం కాదు. నిజమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల స్థిర విశ్వాసంతో లేకపోతే నిలకడగా ఉండుటలోనే ఆధారపడి ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి చాలా విషయాలు, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తూ అక్కడ ఒక మాటను జ్ఞాపం చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. ఆ ముందు చాలా విషయాలు చెప్పాడు. మాట, ప్రవర్తన, విశ్వాసము, పరిశుద్ధత, వీటన్నిటిని గురించి చెప్తూ వస్తూ నిలకడగా ఉండు తిమోతి అని చెప్తున్నాడు. నిజమే, నిలకడ అనేది విశ్వాస జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. నిలకడ లేనటువంటి జీవితం అది విశ్వాస జీవితమే కాదు. వారు గాలికి చెదరగొట్టు పొట్టువలేనుందురు అని కీర్తనలో మొదటి కీర్తనలో ఆ మాటను చూస్తాం. అంటే అవసరాన్ని బట్టి ఆలోచనలు మార్చుకోవడం కాదు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద ఆధారపడతాను అనేటువంటి నిశ్చయత నిలకడకు సాదృశ్యం. గత సంవత్సరంలో ఎక్కడెక్కడ మనం నిలవబడవలసిన స్థానాల్లో లేకపోతే నిలకడగా దేవుని కొరకు నిలవబడాల్సిన పరిస్థితులు ఎక్కడ జారిపోయామో ఒకసారి ఆలోచించుకుందాం. 2026వ సంవత్సరానికి మనం ప్రవేశించాం. ఈ 2026వ సంవత్సరంలో నిలకడగా నిన్నే వెంబడిస్తాను ప్రభా, కుడి ఎడమలకు నేను తొలగను ప్రభా, నిన్ను మాత్రమే వెంబడిస్తాను ప్రభా అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకుంటే, నిలకడగా మనం ఉన్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పవే. దేవుడు ఎదురు చూచేది కూడా అలాంటి వారి కోసమే. నిలకడగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం గమనించినప్పుడు అక్కడ ఎదురైనటువంటి సందర్భంలో వారు ఒక చిన్న కుడికి తొలగిన లేదా ఎడమకు తొలగిన వారు ఆలోచనలు మార్చుకున్న దేవునికి మహిమ తెచ్చేవారు కాదు. వారు నిలకడగా మా దేవుడు అని చెప్పి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మాత్రమే నిలబడి ఈ ప్రతిమకు మేము మొఖం అనేటువంటి నిశ్చయత, నిలకడను తెలియజేశారు. వారి విశ్వాసంలో నిలకడను ప్రదర్శించారు. అలాంటి నిలకడ మనకుంటే దేవుడు తప్పకుండా ఈ సంవత్సరంలో అనేక ఆశీర్వాదాలు నీ కోసం, నా కోసం దాచి ఉంచాడు. అట్టి రీతిగా నిలబడి దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ కృపకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతూ నిలకడగా ఉండు తిమోతి అంటున్నాడు. నిజమే ప్రభువా, మేము కూడా మా విశ్వాస జీవితాలను కట్టుకునే క్రమంలో నిలకడగా నిలవబడినప్పుడు, నిలకడగా మీ సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పవి ప్రభువా. చిన్న వాటికే మేము జారిపోకుండా, చిన్న ప్రలోభాలకు ప్రభువా మేము లొంగిపోకుండా నిలకడగా మీ కొరకు జీవించగలిగే జీవితాలు, అట్టి బ్రతుకులు మాకు అనుగ్రహించమని, తద్వారా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పవి ప్రభువా. ఆ ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకోగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని మీ కృపకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.